అన్న ఏం పేరు అన్న? నన్ను షెఫీ అంటారన్న. ఎక్కడన్నా? లోకల్ పులివెందులు అన్న. పులివెందులు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల్లో ఈసారి ఓడిస్తామంటున్నారు. పరిస్థితి అన్న పులివెందుల పరిస్థితి అంటే వాళ్ళకి పులివెందులో కూడా భయపడదు. వాళ్ళ బతుకు పులివెందులు చూసినాం మేము. కుప్పం మొగోడైతే చంద్రబాబు మొగోడైతే కుప్పం కాపాడుకోమను. ఎందుకన్నా అంత నమ్మకం చెప్తారు? పులివెందులకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు? పులివెందులకు మాత్రం న్యాయం చేసి సరిపోతుందా? మేము గుండె మీద చేసుకుని చెప్తాం జగన్ చేసినాడు ఓట్లు వేయండి అని. చంద్రబాబుకి మేము 10 ఏళ్ళు పీకినాము, ఓటు వేసి దమ్ము అడిగే దమ్ము ఉందా చెప్పండి. అంటే పులివెందులు కావచ్చు, పులివెందులు ఎంత అయితే అభివృద్ధి చేసినా కుప్పాన్ని కూడా అంతే అభివృద్ధి చేసినట్టు చెప్తున్నాడు కదా. కుప్పంలో మున్సిపాలిటీ చేయనాడు, మున్సిపాలిటీ చేయాలి కుప్పంని. జగన్ పులివెందులో బస్ స్టాండ్ కట్టినాడు. ఆ బస్ స్టాండ్ చూసి మన వరకు కుక్క మురిగింది. పులివెందులో బస్ స్టాండ్ టీడీ కుక్కలు మురిగినాయి. అదే కుక్కలు ఇప్పుడు నోరు చూసుకుంటున్నాయి ఆ బస్ స్టాండ్ చూసి. అంత బాగా బస్ స్టాండ్ కట్టినాడు. ఏ అభివృద్ధి కాదు పులివెందులో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు మాత్రమే టార్గెట్ గా పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో రాజకీయం చేయట్లేదు, రౌడీజం చేస్తున్నాడు. అంటే కుప్పాన్ని మున్సిపాలిటీ చేయలేదా? కుప్పాన్ని చేశాడు, జిల్లాలో చేయలేదా? చేశాడు. ఇంకేం కావాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో రాజకీయం చేయట్లేదు, రౌడీజం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పోటీ చేస్తున్నాడు, మాత్రమే ప్రచారం చేయట్లేదు. పులివెందుల ప్రజలకు అందుబాటులో లేడు. ఇంకెలా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు? పులివెందులో జగన్ రావడం అవసరం లేదు. ఆయన కటౌట్ మా బ్రాండ్. వీళ్ళు కుప్పం పోవాలంటే చంద్రబాబు కావాలేమో. జగన్ రావాలంటే ఆంధ్రాలో ఆయన బ్రాండ్ చాలు మాకు, ఆ కటౌట్ చాలు మాకు. దాంతో జగన్ గెలుస్తాడు. వీళ్ళ మాదిరి మాకు వద్దు. మీరేమో జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పగా చెప్తున్నారు. పులివెందుల వాసిగా పులివెందుల్లో రౌడీజం చేసి ఓట్లు వేయించుకుంటారు, అందుకే అంత మెజారిటీ వస్తుంది వైసీపీకి. పులివెందులు నిజంగా రౌడీజం చేసి టీడీపీ వాళ్ళు ఉంటారా పులివెందుల్లో? ఎక్కడ పోతారు? ఎక్కడ పోతారు? రౌడీ చేసి మీరు రాయితే వాళ్ళు రాయతారా? మీరు రాయితే వాళ్ళు రాయతారా? ధైర్యం ఉందా? ధైర్యం ఉందా? ఇదే ఇదే 2018 ఆ టైంలో పులివెందులో రాళ్ళదానికి వచ్చి టీడీ వాళ్ళు రాళ్ళు ఎత్తాని పైసలు రాళ్ళు ఎత్తాని టీడీ పరిగెత్తారు. అలా భయం ఎందుకు టీడీ వాళ్ళకి? ధైర్యం లేకనే పులివెందుల్లో పోటీ చేస్తున్నారు. గత 2 ఎన్నికల్లో కావచ్చు, అంతకు ముందు కావచ్చు. ఇప్పుడు కూడా బీటెక్ రవి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానని చెప్తున్నాడు కదా. బీటెక్ రవి సొంత ఊరు సింహాదిపురం. ఆ ఊర్లో ముందు సర్పంచ్ గెలిచామని, తర్వాత గెలిచామని పులివెందులు ఇన్ఛార్జ్ గా. ఎందుకన్నా అంత ధైర్యం మీకు? ఎందుకంత ధైర్యం? మాకు ధైర్యం. మా జగన్ చేసిన నమ్మకం చెప్పుకున్నాం. జగన్ చేసినాడని వాళ్ళు చెప్పుకోమని. చంద్రబాబు ఎంపీ 10 ఏళ్ళు చెప్పుకోమను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం నెక్కింటే రాజారెడ్డి ఇచ్చిన ఫ్యాక్షన్ పెట్టి పోషిస్తున్నారా? జగన్ నిజంగా జగన్ ఫ్యాక్షన్ అంటే ఇంతమంది మురిగేకోలు ఎవరు ఉండరు. నిజంగా చెప్తున్నా. ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడు, చంద్రబాబు ఉన్నాడు, ఎవరు ఉండరు. జగన్ ఫ్యాక్షన్ అంటే జగన్ వాళ్ళ అబ్బాయి చంపిన వాళ్ళని కూడా జగన్ ఈ రోజు ప్రజానికి పోతున్నారు. వేంపల్లిలో వాళ్ళ అబ్బాయి చంపిన వాళ్ళు కూడా వాళ్ళే ఇచ్చిపెట్టినారు జగన్ ప్రాక్టీస్ పోవాలని. అలానే వాళ్ళు ఫ్యాక్షన్ ఎందుకంటారు మీరు? అంటే నేను అనట్లేదన్నా, టీడీపీ వాళ్ళు అంటున్నారు, జనసేన వాళ్ళు అంటున్నారు. జగన్ ఫ్యాక్షన్ అయితే వాళ్ళు ఉంటారు, బతికుంటారు వాళ్ళు. అంటే వాళ్ళని టచ్ చేయడానికి చేతి కావట్లేదు అంట జగన్ గారు. ఏంది వాళ్ళని టచ్ చేయడానికి చేతి కావట్లేదంట. జగన్ ఇంట్లో కుక్క భయపడదు వాళ్ళకి. వాళ్ళు మొగోళ్ళు అయితే మొన్న మీటింగ్ పెట్టినారు. ఏడా ఏదో ఏం పల్లె ఏదో మీటింగ్ పెట్టినాడు విజయనగరం దగ్గర. పాదయాత్ర అయిపోయిందని. అది పాదయాత్రనా? దానేమో 10 లేచాడు, ఇంట్లో కూర్చుంటాడు. నైట్ 7 అయిందా లేదా, 7 గంటల పాదయాత్ర 9 అయిపోతుంది. 2 గంటల వాకింగ్ పాదయాత్ర అది. మన అయిపోయింది మీటింగ్ పెట్టినాడు. అప్పుడు ఒక కళ్ళలో నవ్వు లేదు. ఉచ్చా భయం అంటే ముగ్గురికి ఒక కళ్ళలో నవ్వు ఉంది. అసలు ఉచ్చేసుకొని మీటింగ్ భయపెడుతున్నారా మీరు? భయపెడుతున్నారా? నేను భయపెట్టలే. వైసీపీ వాళ్ళు భయపెడుతున్నారా? వైసీపీ భయపడుతున్నారా? వైసీపీ వాళ్ళు బతుకుంటారా? వాళ్ళు ఉంటారా వైసీపీ భయపెడితే? మీరు ఉత్సాహపడుతుందని మీరే చెప్తున్నారు కదా. వాళ్ళ మీట్లో నవ్వాలి కదా. ఒకరు మీట్లో నవ్వినారా? జగన్ మీట్లో నవ్వుతూ మాట్లాడు. వాళ్ళు విజయ్ మీట్లో నవ్వుతూ మాట్లాడారు. ఎవరన్నా భయపడతారు. ఉచ్చేసుకున్నారు జగన్ అంటే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి భయం పట్టుకుంది కాబట్టి నవ్వుతున్నాడు అని చెప్తున్నారు. ఒక్కరికి భయపడి 10 మంది కలిసి వచ్చారు ఉచ్చేసుకుంటానంటే అప్పుడే మా జగన్ గెలిచినాడు ధైర్యం. మా జగన్ గెలిచినాడు. ఒకరికి భయపడి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి డిపాజిట్లు కూడా రాకూడదన్న లక్ష్యంతోనే ఈ రోజు జనసేన టీడీపీ కలిసింది అంటున్నారు. కుప్పంలో డిపాజిట్ వచ్చాక అనుకో ముందు ఎందుకు డిపాజిట్లు? ఫస్ట్ భీమవరంలో పొంగలం గెలుస్తాడా? భీమవరంలో పొంగలం గెలుస్తాడా? పొంగలం వార్డు మెంబర్ అవుతాడా? వార్డు మెంబర్ గా నిలబడాల్సిన కర్మ పవన్ కళ్యాణ్కి ఏం పట్టింది అంటున్నారు. మరి సీఎం ఎందుకు అవుతారండి? వార్డు మెంబర్ సీఎం అవుతారు. మళ్ళీ ఎమ్మెల్యే సీఎం అవుతాడు. ఏంది ఎమ్మెల్యే అవుతాడు భీమవరంలో? భీమవరంలో కాకుండా ఎక్కడో చోట పోటీ చేస్తాడు, గెలుస్తాడు. గెలిచేది నిలబడి భీమవరంలో పిఠాపురంలో వంగ గీత గెలిచారు. ఈసారి భీమవరంలో గంధి సింహాలు గెలిచారు. పొంగలం గెలిచి దమ్ముందా? జనసేనకు 170 మంది పెట్టే దమ్ము లేదు. అలాంటప్పుడు సీఎం అవుతాడు. వచ్చింది టీడీపీ ఇచ్చింది 20 సీట్లు. ఆ 20 సీట్లు జగన్ సీఎం అవుతాడా? టీడీపీ సీఎం అవుతాడా? పొంగలను 20 సీట్లు కావచ్చు, 170 కావచ్చు. మేమిద్దరు కలిసి వస్తున్నాం, 10 రోజులకు మంచి చేస్తాం. సీఎం ఎవరైనా కావచ్చు. కానీ 10 ఏళ్ళు పీకింది చెప్పండి. 10 ఏళ్ళు ఏం పీకినారు? ఓటు అడిగిన పోయిన వాళ్ళు అమ్మ మీకు జగన్ చేయలే, ఏం చేయలేదు చెప్పండి. జగన్ చేసినాడు అది నిరూపించుకోమనండి. మేము చెప్తాం, ధైర్యం వచ్చాం. అమ్మ జగన్ చేసినాడు ఓటేయండి, నచ్చితే ఓటేయండి వచ్చాము. టీడీపీ అడిగే దమ్ముందా? వాళ్ళు టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పోలవరాన్ని 90% పూర్తి చేసింది మేమే, రాజధానికి 33 ఎకరాలు సేకరించింది మేమే, ఈ రోజు తెలంగాణలో నిధులు వస్తున్నాయంటే ఐటీ నిర్మించింది మేమే. ఎవరి వల్ల? ఐటీ కట్టింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఐటీ కట్టింది నేదురుమల్లి ఉండు చేసింది మొత్తం తెలంగాణ. ఆంధ్రలో ఏం పీకేమని? ఆంధ్రలో ఎందుకు తెలంగాణ పోటీ చేసుకోమను? అదే కేసీఆర్ తన గురించి ఉన్నాడు. జగన్ తండ్రి ఎవరు పడతారు? ఇంకా
అంటే కేసీఆర్ తంతి ఇక్కడికి వచ్చారంటున్నారు. అవును అవును మన రాష్ట్రాన్ని వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఇంటి వైపు వచ్చేసారు. అవును చేసిందా న్యాయం చేసిందా ఉంచి ఐడి సిటీ కట్టిన అన్నాడు. ఐడి సిటీ కట్టింది ఎదురు జగన్ రెడ్డి, ఓఆర్ఆర్ కట్టింది వైఎస్ఆర్, మెట్రో కట్టింది వైఎస్ఆర్, చంద్రబాబు పీకింది 10 ఏళ్ళు ఇంకా. అంటే చంద్రబాబు గారు అమరావతిని తీసుకుందాం 33 ఎకరాలు సేకరించాను. చాదనైతే సిగ్గుపిల్ల 150 కోట్లు, సిగ్గుపిల్ల 150 కోట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి చాదనైతే 33 సెంట్లు సేకరించమని అంటున్నాడు. మొత్తం కబ్జా చేసినారు. ఇంకేముంటాడా మొత్తం కబ్జాలు చేసినారు. ఒక్కడైనా దాంట్లో అవును ధర్నాలు చేస్తారు. ధర్నాలు ఒక్కడైనా కరెక్ట్ రైతులు ఉన్నాడా? అందరు పేదవాళ్ళు వాళ్ళు ఒక రైతులు ఉన్నారు దాంట్లో. చెప్పండి ఎక్కడ మొత్తం ధర్నాలమ్మన్నా ఇచ్చిందే పేద ప్రజలు అంటున్నారు కదా. వాళ్ళంతా ఆర్టిస్ట్ అన్నా పేద వాళ్ళు డాన్సులు చేస్తారా? ఒళ్ళ వచ్చి ఊగుతారా? ఒళ్ళ వచ్చిందని అమ్మ ఒళ్ళకి వచ్చిందని ఊగుతారా? ఆర్టిస్ట్ వాళ్ళు ఊగుతారు. ఎక్కడైనా కొంచెం ఎక్కడైనా దేవత ఒళ్ళకి వచ్చే జీతం పెంచమని అడుగుతుందా? ఎందుకు అడుగుతుంది దేవత ఒళ్ళకి వచ్చే? మా ప్రజలు చూడమని జీతం పెంచమని అడుగుతుందా? ఆ దేవత ఒళ్ళకి వచ్చి జీతం పెంచమని అంట. అది నమ్ముతారు ఎవరన్నా? అన్న ఈ రోజు పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒక రాజధాని వద్దు 3 రాజధానులు ముద్దు అన్నారు. మీది రాయలసీమ ప్రాంతము, ఇక్కడేమో వైజాగ్ ఉత్తరాంధ్రకి వైజాగ్ చేస్తామన్నారు. మరి వైజాగ్ ఇంతవరకు ఎందుకు తరలించలేదు? ఒకటి రాజధాని కర్నూలుకి అన్నారు. మరి కర్నూలు హైకోర్టు ఇక్కడ రాజధాని భూమి పూజ చేశారు. రాజధాని హైకోర్టు కోసం ఇప్పుడు రాజధాని కర్నూలుకి ఎలా ఇస్తారు న్యాయ రాజధాని? అన్న ఒక్క నిమిషం అన్న, పోయింది వదిలేయండి. చంద్రబాబు ఆయన చేసింది చాలు. ఏం చేసినాడని చెప్పండి? ఒక్కడే చంద్రబాబు చేసినాడా? జగన్ 3 రాజధానులు అంటాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు సపోజ్ నీ 3 పిల్లలు పుడతారు. నీ యాసి 3 వస్తావు, ఒకరిని పెట్టుకుంటావా? 3కి సమానంగా వస్తాం. మళ్ళీ ఇప్పుడు 3 సమానం ఫస్ట్ చెన్నై విడిపోయింది, తర్వాత హైదరాబాద్ విడిపోయింది. విడిపోయిన నమ్మకం ఏంది? రాయలసీమ కోనసీమ ఉత్తరాది విడిపోయిన నమ్మకం ఏంది? అంటే విడిపోతుంది అనట్లేదు. ఇప్పుడు ఈయన ఎందుకు 3 రాజధానులు చేయలేదు అంటున్నాను. చెప్పాడు చేయలేదు కదా. పెళ్లి అయితేనే పిల్లలు పుట్టారు. పెళ్లి అయితేనే పిల్లలు పుట్టారు. 9 నెలలు ఆగాల. రాజకీయం రాగానే కావు. 4.5 సంవత్సరం అయిపోయింది. 2-3 నెలలు ఎన్నికలు వస్తుంది. ఇంకా ఆగాలంటే మళ్ళీ ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎల్లకాలం జగన్ గారు సీఎం కావాలి, ఎల్లకాలం పులివెందుల వాళ్ళ సీఎం కావాలా? 15 నెలలు పీకింది ఏంది చెప్పండి? ఎవరు 15 నెలలు పీకింది ఏంది చెప్పండి? ఉద్యోగాలు కల్పించి కియా తీసుకొని వచ్చారు. ఈయన ఏం తీసుకొని? కియా కంటే అమ్మ 3 కంపెనీలు ఉన్నాయి. కియా కంటే అమ్మ 3 కంపెనీలు. ఎన్ని కంపెనీలు కావాలా చెప్పండి? వాళ్ళు 4 చెప్పండి అంటున్నారు. ఏంది చెప్తాను. టెఫ్లాన్ లేదా? టైర్ల కంపెనీలు లేవా? మెడిసిన్ కంపెనీలు లేవా? దాదాపు 17 మెడికల్ కాలేజీలు, 4 ఓపెనింగ్, 4 ఫిషింగ్ హార్బర్లు. చంద్రబాబు బతుకులు ఎప్పుడైనా కట్టినాడా? మొన్న ఉద్యానంలో 40 నుంచి బాధపడతాంటే ఏ కొడుకు ఏం పీకినాడు? జగన్ వచ్చి హాస్పిటల్ కట్టినాడు. ఆయన శంకుస్థాపన ఆయన ఓపెనింగ్ చేసినాడు. అది జగన్ ధైర్యము. ఎవరేం చేశాను చెప్పండి? ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే టీడీపీ వల్ల న్యాయం జరిగింది. అందుకే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తు వల్ల పేద ప్రజలకు మంచి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించుతాం. రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని, దౌర్జన్య పాలన, అక్రమ పాలన దించేద్దాం అంటున్నారు. టీడీపీలో న్యాయం జరిగింది ఎవరికో చెప్పాలనా? టీడీపీ భజనగాలకు పవన్ కళ్యాణ్ జరిగింది అంతే. మిగతా ఎవరికి న్యాయం జరగలే. పవన్ కళ్యాణ్ ఎలా జరుగుతుందన్న? 2019 ఇండివిజువల్ గా వచ్చాడు. ప్యాకేజ్ తీసుకోవాలి, కోట్లు ప్యాకేజ్ తీసుకున్నా మీరు చూసారా? చూపియాలనా? అమరావతిలో 5 లక్షలు వచ్చింది పవన్ కళ్యాణ్కి. ఎటు చెప్పండి? కొంటాడా? ఓ సినిమా సామాన్య సినిమా హీరో చెప్పండి. ఎట్టుకుంటాడా?